హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. అయితే ఎప్పుడు ఎగ్స్ లాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్‌గా ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసుకొని ఆయిల్‌లో 2 సైడ్స్ ఫ్రై చేసుకొని తీసి సైడ్‌న పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ఆయిల్‌ని ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ద్వారగా ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయి. దీన్ని ఒకసారి తిప్పుకొని దీంట్లో 1 టేబుల్ స్పూను కారం అనేది యాడ్ చేయాలన్నమాట. కారం ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ముక్కల్ని ఉడికించాలన్నమాట. ఇవి కొద్దిగా ఉడికాక కర్రీ గుజ్జుగా గ్రేవీగా రావడానికి 1 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు కర్రీ గుజ్జుగా గ్రేవీగా వస్తుందన్నమాట. 1 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా కర్రీని ఉడికించుకోవాలన్నమాట. కర్రీ తెరులుతూ ఉడుకుతూ ఉండగానే మనం ముందుగా దంచి పెట్టుకున్న చిన్నులపాయ రెబ్బలను అయితే వేసేసి ఒకసారి కర్రీ మొత్తాన్ని తిప్పుకోవాలన్నమాట. ఇక్కడే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సరిపోయిందో సరిపోలేదు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసును కూడా అయితే దీంట్లో యాడ్ చేసుకొని కర్రీ మొత్తం బాగా గుజ్జుగా వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. కర్రీ గుజ్జుగా గ్రేవీగా వచ్చినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసి ముక్కలు మెల్లగా గెంటితో అయితే తిప్పుకోవాలన్నమాట. చిదిరిపోకుండా తిప్పుకొని దాంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకుని ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.